హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్త చెప్పారండి. మనకు ఈ ఫిబ్రవరి నెలలోనే 3 పథకాలు అమలు చేస్తామని ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారు 3 పథకాలు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ 3 పథకాలు ఏంటి, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. సో ఇక్కడ ప్రతి నెలలో కూడా మనకు మొదటిగా అమలు చేసే పథకం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకం. సో మనకు ప్రతి నెలలో కూడా 1వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది అధికారుల ద్వారా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు పంపిణీ చేస్తున్నారు. సో ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది 2 రోజుల పాటుగా పంపిణీ చేస్తున్నారు. యథావిధిగా ఆ పథకం అయితే అమలు చేస్తారు. అలాగే మనకు ఫిబ్రవరి 1వ తారీఖున మరికొంతమందికి రేషన్ పంపిణీ అయితే చేస్తారు. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ యొక్క రేషన్ పంపిణీ అనేది చేస్తారు. సో ఈ యొక్క రేషన్ పంపిణీ కూడా యథావిధిగానే కొనసాగుతుంది. సో మనకు 3 పథకాలలో మొదటి పథకం ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక ఫిబ్రవరి 1వ తారీఖున కొంతమంది లబ్ధిదారులకు ఇళ్లను పూర్తి చేసి వారికి ఇల్లు తాళాలు ఇవ్వబోతున్నారు. దాదాపుగా 1.14 లక్షల ఇళ్లను అయితే పూర్తి చేసినట్లు సమాచారం. పూర్తి చేసినటువంటి ఇళ్ల యొక్క తాళాలను ఏవైతే ఉంటాయో ఆ యొక్క తాళాలను ఫిబ్రవరి 1వ తారీఖున ముఖ్యమైన కార్యక్రమం ద్వారానే రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు పంపిణీ చేయబోతున్నారు. సో మనకు ఎవరైతే ఇళ్ళకి అప్లై చేసుకొని ఉన్నారో వాళ్ళకి ఇల్లు కంప్లీట్ అయిన వాళ్ళకి తాళాలు అయితే ఇవ్వబోతున్నారు. ఈ కార్యక్రమం అయితే మనకు మొదటి పథకంగా చేయబోతున్నారు. అలాగే ఇంకో పథకం చూసుకున్నట్లయితే కనుక కొత్త రేషన్ కార్డులకు సంబంధించి నోటిఫికేషన్ కూడా వచ్చింది. కొత్త రేషన్ కార్డులను ఫిబ్రవరి 22వ తేదీ పైన కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. సో మనకు ఇంకా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ లేదండి, కానీ అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. సో ఖచ్చితంగా మనకు ఫిబ్రవరి నెలలోనే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్స్ అయితే వస్తాయి. చాలామంది ఈ యొక్క అప్లికేషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే న్యూలీ మ్యారీడ్ కపుల్ ఉంటారో ఆ యొక్క కొత్తగా వివాహం చేసుకున్న జంటలు కూడా ఎదురు చూస్తున్నారు వాళ్ళ యొక్క రేషన్ కార్డులు మార్చుకోవడానికి. సో మీరు ముందుగా అయితే మీ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర పెట్టుకోండి. మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడానికి మెయిన్ అయితే డాక్యుమెంట్ మ్యారేజ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు కనుక మీరు రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మీరు ఈ ఫిబ్రవరి నెలాఖరు నుంచి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అలాగే మనకు రీసెంట్గా ఇంకో పథకం అమలు చేయబోతున్నారు. హౌసెస్ అండి. ఏపీలో హౌసెస్ స్కీమ్ అనేది ప్రారంభించారు. అందరికీ ఇల్లు ఇవ్వబోతున్నారు. హౌస్ ఫర్ ఆల్ అనే గైడ్లైన్స్కి సంబంధించి రిలీజ్ చేస్తున్నారు. ఇల్లు లేని వారికి ఇల్లు శాంక్షన్ అయితే చేయబోతున్నారు. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వాళ్లకు ఖచ్చితంగా మనకు 2 పథకాల ద్వారా లబ్ధి అయితే చేకూరుతుంది. మొదటి పథకం చూసుకున్నట్లయితే కనుక ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా లోన్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ముఖ్యంగా పల్లె ప్రాంతాల వారికి 1,80,000 రూపాయలు, పట్టణ ప్రాంతాల వారికి 2,50,000 రూపాయలు లోన్ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఇల్లు నిర్మించుకోవాలి అనుకున్నటువంటి వారికి ఇప్పుడు మన యొక్క గవర్నమెంట్ కూడా వచ్చేసి స్థలానికి కేటాయింపు పల్లె ప్రాంతాలలో వారికి 3 సెంట్ల స్థలం, పట్టణ ప్రాంతాలలో వారికి 2 సెంట్ల స్థలం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన స్థలంలో మీరు ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా అప్లై చేసుకోవచ్చు. మీ లోన్ అనేది పొందుకోవచ్చు. ఆ డబ్బుతో మీరు కొంచెం ఇల్లు కట్టుకొని మిగతాది మీ సొంత అమౌంట్ అయితే పెట్టుకొని కట్టుకోవాల్సి ఉంటుంది. లేదంటే గవర్నమెంట్కి మనం అప్పగిచ్చేస్తే కనుక వారు కట్టిస్తారు. కాకపోతే ఆలస్యం అవుతుంది, ఎందుకంటే నిధులు ఉన్నప్పుడే ప్రారంభిస్తారు. సో ఈ యొక్క ఇల్లు అనేది లేట్ అవుతుంది కనుక మనం ఇచ్చిన అమౌంట్తో మనమే ఇల్లు కట్టుకొని ఉండొచ్చు అని ఇక్కడ చెప్తున్నారు. అలాగే మనకు 3వ పథకం చూసుకున్నట్లయితే కనుక ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించి కొత్త పెన్షన్లకు అప్లికేషన్ విడుదల చేసేందుకు వీలవుతుంది. అయితే దాదాపుగా ఫిబ్రవరి నెలాఖరులో విడుదల చేయొచ్చు. ఈలోపు పాత పెన్షన్ల వెరిఫికేషన్ కంప్లీట్ కూడా అవ్వచ్చు. లేదంటే మార్చ్లో మనకు ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్ అనేసి ఓపెన్ చేసే అవకాశం కనబడుతుంది. అలాగే మనకు ఫిబ్రవరి నెలలో మనకు ఇంకో పథకం అమలు అవుతుందండి.
సో ఆ పథకం ఏంటి అంటే కనుక ఫ్రీ గ్యాస్ సిలిండర్ అండి. సో ఎవరైతే గతంలో ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన సిలిండర్స్ అయితే తీసుకున్నారో వారికి ఫిబ్రవరి నెల నుంచి సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో రెండవ సిలిండర్ అనేది ఉచితంగా పంపిణీ చేయబోతున్నారు. సో గతంలో ఎవరైతే మొదటి సిలిండర్ తీసుకున్నారో వాళ్ళకి ఆటోమేటిక్గా సిలిండర్స్ అయితే పంపిణీ చేస్తారండి. అయితే మనకు చూసుకున్నట్లయితే కనుక కొంతమందికి ఎలిజిబుల్ కాదు అని అయితే చూపిస్తున్నారు. సో ఎందుకు అంటే కనుక కొంతమంది ఎన్పిసిఐ లింక్ అనేది కంప్లీట్ చేసుకోలేదు. ఆధార్ కార్డ్కి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ లింక్ చేయని కారణంగా చాలామందికి అయితే ఈ యొక్క మొదటి సిలిండర్ అయితే రాలేదు. సో వాళ్ళంతా క్లియర్ చేసుకుంటే కనుక మీకు సెకండ్ ఫేజ్కి సంబంధించిన సిలిండర్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మీరు మొదటి సిలిండర్ తీసుకున్నట్లు అవుతుంది. అయితే సంవత్సరానికి 3 సిలిండర్లు కనుక మనకు ఇవి పంపిణీ చేస్తారు. కొంతమందికి అయితే ఎలిజిబుల్ కాదు అని కూడా చూపిస్తుంది. సో వాళ్ళు ఎందుకు ఎలిజిబుల్ కాదో ఎవరు డీటెయిల్స్ అయితే ఇవ్వటం లేదు. ఎందుకంటే కనుక వాళ్ళకి సంబంధించి ఎలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండలేదు, 4 వీలర్ లేదు, అలాగే కరెంటు బిల్లు కూడా ఎక్కువ రాదు. ఇలాంటి వాళ్ళకి కూడా ఎలిజిబుల్ అని చూపిస్తుంది. సో కస్టమర్ కేర్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే కనుక ఆ నెంబర్ కూడా పనిచేయట్లేదు. 1967 నెంబర్కి కాల్ చేయాలని చెప్పనేసి టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసినప్పటికీ కూడా ఆ నెంబర్ అయితే వర్క్ చేయటం లేదు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.